కొంతకాలం క్రితం వరకు కోర్టు రూమ్ డ్రామాల పట్ల ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించలేదు. కథ మొత్తం 4 గోడల మధ్య నడుస్తుంది. సంభాషణ తప్ప సన్నివేశాలకు ప్రాధాన్యత ఉండదు అనే కారణంగా ఈ జోనర్కి ఆడియన్స్ దూరమవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు తమిళంలో రూపొందించిన సిరీస్ సట్టుముం నీతియుం జీ5లో ఈ నెల 1వ తేదీ నుంచి 7 ఎపిసోడ్గా స్ట్రీమింగ్ అవుతోంది. కథ విషయానికి వస్తే సుందరమూర్తి అంటే శరవణన్ ఎలా లా చదువుతాడు, అన్ని రకాల సెక్షన్స్ పై ఆయనకి మంచి అవగాహన ఉంటుంది. అయితే వాదన ప్రతివాదన తన స్వభావానికి తగినవి కాదని గ్రహించిన ఆయన నల్లకోటును పక్కన పెట్టిస్తాడు. మద్రాస్ హైకోర్టుకి సంబంధించి నోటరీ పబ్లిక్ కి సంబంధించిన వ్యవహారాలు చూస్తూ కాలం గడిపేస్తూ ఉంటాడు. నీతి నిజాయితీ కారణంగా ఆయన సంపాదించింది కూడా పెద్దగా ఏ ఉండదు. అందువల్ల కూతురు కొడుకు నుంచి అసహనం ఎదురవుతూ ఉంటుంది. ఇక రీసెంట్ గా లా పూర్తి చేసిన అరుణ సుందరమూర్తి దగ్గర జూనియర్ గా చేరుతుంది. ఒక రోజున కోర్టుకి కుప్పుస్వామి అనే వ్యక్తి వస్తాడు. తన కూతురు వెన్నెల కొంతమంది యువకులు కిడ్నాప్ చేశారని తనని పోలీసులు పట్టించుకోవడం లేదని సుందరమూర్తితో చెప్తారు. ఆ విషయం గురించి సుందరమూర్తి ఆలోచన చేస్తూ ఉండగానే ఆ వ్యక్తి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని చనిపోతాడు. కుప్పుస్వామికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో లాయర్ గా తనని తాను నిరూపించుకోవాలనే పట్టుదలతో ఆ కేసు వాదించాలని సుందరమూర్తి నిర్ణయించుకుంటాడు. అయితే తనకు వ్యతిరేకంగా వాదించడానికి సీనియర్ లాయర్ విశ్వనాథ్ రంగంలోకి దిగడంతో వెన్నెల అదృశ్య వెనుక పెద్ద తలకాయలే ఉన్నాయని అనుమానమైతే వస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తారు, వెన్నెల ఏమైపోయింది, ఆమె అదృశ్యం వెనుక ఉన్నది ఎవరు అనేదే మిగిలిన స్టోరీ. విశ్లేషణ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో చాలా తక్కువ బడ్జెట్ లో కోర్టు రూమ్ డ్రామాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. సంభాషణ తక్కువగా ఉంటుంది. అయితే ఎక్కువగా మలుపులు తిరగడం వల్ల కథ డిజైన్ చేసిన విధానం చాలా బాగుంది. ఆడియన్స్ ని ఈ తరహా కథలు అలరిస్తూ ఉంటాయి. అయితే ఈ జాబితాలో సత్తుముం నీతియుం కూడా చేరిపోయిందనే చెప్పొచ్చు. సాధారణంగా ఈ తరహా కథలలో తమ కేసుకు అవసరమైన ఆధారాలు సేకరించడం ప్రధానంగా కనిపిస్తుంది. అయితే పనికిరావని భావించిన విషయాలే ఆధారంగా మారడం ఈ కేసుకి కొత్త మలుపు తిప్పుతుంది. అయితే ఈ కేసును పక్కన పెట్టాలని అనుకున్న దగ్గర నుంచి ఈ కేసు మలుపు తిరగడం ఆడియన్స్ లో కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. అయితే ఎలాంటి హీరోయిజం, బలమైన విలనిజం అనేది హైలైట్ చేయకుండా బయట కనిపించే పరిస్థితి మాదిరిగా ఈ కథ తెరకెక్కించడం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది. మనం టీవీల ముందు కాకుండా కోర్టు ఆవరణలో ఉండి జరుగుతున్న విధంగానే ఉంటుంది ఈ సినిమా మొత్తం. అయితే పనితీరు విషయానికి వస్తే దర్శకుడు బాలాజీ సెల్వరాజ్ ఒక సింపుల్ లైన్ ని బలమైన ఎమోషన్స్ లో చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. నిజమైన న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని చూసినట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళు పాత్రల్లో నుంచి బయటకు రాకపోవడం వల్ల ప్రేక్షకులు కూడా కథలో లీనమైపోతారు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే ఇంట్లో అయినా సమాజంలో అయినా గెలిపే గౌరవాన్ని తీసుకొస్తుంది. అలాంటి గెలుపు సొంతం కావాలంటే సర్దుబాటు ధోరణి పక్కన పెట్టి కాస్తంత సాహసం చాలి. మానవత్వానికి ధైర్యం తోడైతే ధర్మమే దారి చూపిస్తుంది అని నిరూపించే సందేశం మనకి ఈ కథలో కనిపిస్తోంది.